నేను డాక్టర్ సి విజయలక్ష్మి, టెస్ట్ ట్యూబ్ బేబీ స్పెషలిస్ట్, నెల్లూరు. నేను నా ఫ్రెండ్స్ కలిసి సంతానలేమి గురించి తెలుగులో సామాన్య ప్రజలకి సులభంగా అర్థమయ్యే రీతిలో కొన్ని వీడియోలు చేయదలిచామండి. అందులో సంతానలేమి గురించి అవగాహన, దాని ట్రీట్మెంట్కి సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వబడతాయి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ సి విజయలక్ష్మి ఫర్టిలిటీ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇవాల్యుయేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇన్ఫర్టిలిటీ కారణాలని డీటెయిల్గా తెలుసుకుంటాం అన్నమాట. ఇంతకుముందు వీడియోలో కాజెస్ తెలుసుకున్నాం, స్టెప్ వైజ్ ఎక్కడెక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి క్లుప్తంగా తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఏంటంటే స్టెప్ వైజ్ కాకుండా ఓవరాల్గా ఫస్ట్ నుంచి ఏబిసిడి నుంచి జెడ్ దాకా అన్నీ ఒక పద్ధతిగా స్టెప్ వైజ్ కారణాలు తెలుసుకుంటాం అన్నమాట. ఇలాగ కారణాలన్నీ తెలిసిన తర్వాత దానికి రిక్వైర్మెంట్ టెస్టులు చేసి ఫైనల్గా డయాగ్నోసిస్ అంటారు అన్నమాట. ఇది మెయిన్ డయాగ్నోసిస్, అతనికి పిల్లలు పుట్టుకుంటా పోవడానికి కారణం ఇది అని డయాగ్నోసిస్కు అరైవ్ అవుతారు ఇవాల్యుయేషన్ తర్వాత. ఎలాగైతే చంద్రయాన్ ప్రాజెక్టు ఫెయిల్ అయినప్పుడు ఎంక్వైరీ కమిటీ దాని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆడిట్ జరుగుతుంది. ఆ ఆడిట్నే మనం ఇక్కడ ఇవాల్యుయేషన్ అనుకోవచ్చు అనమాట. ఆడిట్లో వాళ్ళు స్టెప్ వైజ్ చూసి రిపోర్ట్ ఇచ్చిన కమిటీని చదివిన తర్వాత ఓవరాల్గా స్టడీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కరెక్ట్గా ఫండ్స్ వచ్చాయా, సెంట్రల్ గవర్నమెంట్ స్టేబుల్గా ఉందా, మధ్యలో ఎలక్షన్స్ వచ్చి ఆగిపోయినాయా, లేదంటే మెటీరియల్స్ టయానికి సప్లై అయ్యాయా, గుడ్ క్లైమాటిక్ కండిషన్స్లో రాకెట్ లాంచ్ చేశారా లేదా, ఫ్యూయల్ కరెక్ట్గా ఉందా, టెక్నీషియన్స్ కరెక్ట్గా అన్ని సెట్ చేశారా, ఇవన్నీ ఓవరాల్గా రిపోర్ట్ రాస్తారు ఆడిట్లో అన్నమాట. అట్లాగే మనం కూడా ఇవాల్యుయేషన్లో ఇట్లాంటి కారణాలన్నీ ఒక 4-5 హెడ్డింగ్లో తెలుసుకొని ఫైనల్గా డయాగ్నోసిస్కి వస్తామన్నమాట. చేసిన తర్వాత మెయిన్గా చిన్న కారణాలు, కొంచెం పెద్ద కారణాలు, మరీ పెద్ద కారణాలుగా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. చిన్న కారణాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్గాటెన్ కాంట్రాసెప్టివ్స్ అనమాట. పిల్లలు పుట్టుకుంటా వాడేవి కొన్నిసార్లు గర్భసంచులు అట్లే ఉండిపోయి మర్చిపోతారు, లేదా అన్ టైమ్ సెక్సువల్ ఇంటర్కోర్స్, ఏ టైంలో సెక్సువల్ ఇంటర్కోర్స్ చేసుకుంటే పిల్లలు పుడతారు, అది తప్ప మిగతా అప్పుడు చేసినప్పుడు పిల్లలు పుట్టరు అనమాట. ఇట్లా చిన్న చిన్నవి ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. మోడరేట్ కొంచెం పెద్దవన్నమాట, అంటే ఆక్యుపేషన్, హస్బెండ్స్ హీట్ ఎక్కువ ఉన్న దగ్గర పనిచేసే దగ్గర అట్లాంటి ఆక్యుపేషన్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఆల్కహాల్, టెన్షన్ ఇలాంటివన్నీ కొంచెం మోడరేట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సివియర్ అంటే స్పర్మ్ ప్రొడక్షన్ ప్రాబ్లం, ఫర్టిలైజేషన్ ప్రాబ్లం అన్నమాట. అలాంటి వాటిల్లో ఏంటంటే గ్యారెంటీగా డాక్టర్ దగ్గరకు వచ్చి పెద్ద టెస్టులు, పెద్ద సర్జరీలు కూడా చేసుకోవాల్సి వస్తుంది. మన చంద్రయాన్ ఎగ్జాంపుల్లో కూడా అంతే. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఫ్యూయల్, మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంటాయి, అవన్నీ కరెక్ట్ చేసుకుంటారు. పెద్ద ప్రాబ్లమ్స్ అనమాట, ఒక కంట్రీకి అది శాటిలైట్ మ్యానుఫ్యాక్చర్ అసలు చేయలేమన్నమాట, కెపాసిటీ ఉండదు, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండదు, లేదా లాంచింగ్ చేసే కెపాసిటీ ఉండదు అనమాట. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు వేరే కంట్రీ మీద ఆధారపడతారు మ్యానుఫ్యాక్చరింగ్ కోసం, లేదా లాంచింగ్ కోసం, లేదా రెండింటి కోసం అనమాట. ఇదే మన ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో కూడా ఐయుఐ అని, డోనర్ ఐయుఐ అని, సొరోగసీ అని, ఇక్సీ అని మనం అంటాం. ఇవన్నీ కూడా మనం ట్రీట్మెంట్ రాబోయే వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇవాల్యుయేషన్ ఎన్ని విధాలా చర్చించుకుంటామో చెప్తాను. మొత్తము 6 హెడ్డింగ్స్లో మనం ఇవి చూస్తామన్నమాట. నెంబర్ 1 మెడికల్ హిస్టరీ. డాక్టర్ కాడికి వెళ్తానే అతను హిస్టరీ కనుక్కుంటారన్నమాట. లైక్ స్మాల్ ఇంటర్వ్యూ, కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, డాక్టరు సమాధానం చెప్తూ ఉంటే వాళ్ళకి ఎక్కడో దగ్గర కారణం కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. రెండోది ఫిజికల్ ఎగ్జామినేషన్ అనమాట, అంటే మనిషిని పడుకోబెట్టి మొత్తం ఎగ్జామ్ చేస్తారనమాట. మూడోది వచ్చి సీమెన్ అనాలిసిస్, మగవాళ్ళ నుంచి సీమెను తీసి దాని మైక్రోస్కోప్లో చూసి దాని రిపోర్టు చూసి మీతో డిస్కస్ చేస్తారనమాట. ఫోర్త్ వన్ నుంచి హార్మోన్ ఇవాల్యుయేషన్, అంటే బాడీలో హార్మోన్స్ గురించి, మిగతా రిలేటెడ్ బ్లడ్ టెస్టుల గురించి, లేదా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే దానికి సంబంధించిన టెస్టులు చేస్తారనమాట. నెంబర్ 5 ఇమేజింగ్ స్టడీస్ అంటే అల్ట్రాసౌండ్, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ. లాస్ట్ పాయింట్ 6వది వచ్చి జెనెటిక్ కౌన్సిలింగ్ అండ్ ఇవాల్యుయేషన్, అంటే జెనెటిక్గా ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఉందా, జీన్స్ ఊరికనే అబార్షన్స్ అయిపోతున్నాయి అనుకోండి, అలాంటప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ 6 పాయింట్స్ ఒక్కొక్క పాయింట్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియో నుంచి తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు ఫ్రెండ్స్.